జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇటు కోవూరు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జి చప్పిడి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఇటు జొన్నవాడ, అదేవిధంగా ఇక బుచ్చిరెడ్డిపాలెం సెంటర్లో భారీ స్థాయిలో కేక్ కట్ చేశారు. అదేవిధంగా జెండాను కూడా ఆవిష్కరించారు. ఈ యొక్క ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల సమక్షంలో చప్పిడి శ్రీనివాసులు యొక్క కేక్ను కట్ చేసి పవన్ కళ్యాణ్ గురించి క్షుణ్ణంగా విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ యొక్క లగ్జరీ జీవితాన్ని విడిచిపెట్టి సామాన్యుడి కోసం సామాన్య జీవితంలోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టాడని చెప్పి ఇటు చప్పిడి శ్రీనివాసులు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అద్భుతంగా ఉందని, గతంలో జనసేన పార్టీ ఆవిర్భావం అప్పుడు చాలామంది చులకనగా మాట్లాడారని చెప్పి అన్నారు. ఈరోజు ఇటు రాష్ట్రంలో, కేంద్రంలో జనసేన పార్టీ అద్భుతంగా ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలకల్లాడుతుందని చెప్పారు. రాబోయే కాలంలో రాష్ట్రానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పి కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి చప్పిడి శ్రీనివాసులు మీడియాతో అన్నారు. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పుట్టింది జనసేన పార్టీ. మా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మన వంతు ఎంత చేయగలం, ఎంత మంచి చేయగలం అని ఆలోచించి తన ఉన్నతమైన లగ్జరీ లైఫ్ని దాటి బయటకు వచ్చి ప్రజల కోసం ఆలోచించి పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఈరోజు మార్చి 14 జనసేన ఆవిర్భావ దినోత్సవం. 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి మేము అడుగుపెట్టాం. ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఇలాగే ప్రజల శ్రేయస్సు కోసం జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుంది. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అక్కడ ప్రశ్నించేదానికి ఖచ్చితంగా మేము